అయ్యో దేవుడా, మెడికల్ షాప్ ఎక్కడుంది? ఒక్క హాస్పిటల్ కనబడుతుంది, ఒక్క మెడికల్ షాప్ కనబడతలేదు. ఏం చేయాలి దేవుడా? ఏడు మెడికల్ షాప్, ఇక్కడ ఉంది మెడికల్ షాప్. అరే లాడ్జ్ ఎక్కడుంది? లాడ్జ్ రూట్ ఏది? తొవ్వేది? అయ్యో దేవుడా, నీ ఇప్పుడు ఈ మెడికల్ షాప్కి ఏ రూట్ల నుంచి వచ్చినా, ఏ తోవ నుంచి వచ్చినా? అరే అయ్యో దేవుడా, రాత్రిపూట ఏం కనబడతలేదు నాకు, ఏ తోవ దొరుకుతలేదు, ఏ రంగా వచ్చినా అసలు నేను. అయ్యో దేవుడా, ఎంత సంపదేడి అన్న పొద్దున్నే లేసి బయటకు వెళ్ళిండే, ఇక అత్తండు కావచ్చు. ఏంటిదన్నా? 10 రోజులల్లా పైసలు ఇస్తాను 1,00,000 రూపాయలు తీసుకున్నారు. ఇప్పటికి 2 సంవత్సరాలే, ఇంకెన్ని రోజులు ఆగమంటారమ్మా? ఇత్తం తీయన్న, నీ పైసలు ఎటు పోవు. మేము ఏ పని మొదలు పెట్టుకున్నా అది లోపలికే పోతుంది, నష్టాలే వస్తాయి. ఏ పని చేసినా నీ డబ్బులు నీ ముట్ట చెప్తామన్నా, జర తొందరపడ. కిషోర్ మాయ మాటలు చెప్పి 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికి వారం రోజులకి ఇంత అని చెప్పి 2 సంవత్సరాలు అవుతారు. అయ్యో పైసలు 2 అవుతారా బయట? వారం రోజుల్లో పైసలు వేయకుంటే మాత్రం మేము తాళం పెట్టి బజార్కి ఎత్తాం. మీ సంపద చెప్పు, ఖచ్చితంగా చెప్పు మీ సంపదకి. టైట్ బాగా టైట్ అయిపోయింది. బావా, ఇంట్లో కూరగాయలు అన్నీ అయిపోయినాయి, ఊర్లోకి పోయి కూరగాయలు తీసుకురా. సరే అండి, తీసుకొస్తా. నల్ల బాగా టైట్ అయిపోయింది, ఆ నూనె వేసి సాఫ్ చేసిన. సరే పోయిరా. మాలతి, మాలతి. అక్క, ఏందక్క పిలిచినావు? ఏం లేదు చెల్లె, ఇంట్లో ఉల్లిగడ్డలు అయిపోయినాయి, చారు ఎత్తా అనుకుంటానా, కొన్ని ఉల్లిగడ్డలు పెట్టావే. అయ్యో ఉల్లిగడ్డలా? ఇంట్లో కూరగాయలు ఏం లేకనే ఇప్పుడే మీ మరిదిని ఊర్లోకి పంపించిన అక్క. అయ్యో ఉల్లిగడ్డలు అయిపోయినాయి అని. సరే గాని ఒక సొడని బియ్యం పెట్టే, బావ రేపు బియ్యం బత్త తెస్తాడట, తెచ్చినాక ఇస్తా నీకు. అయ్యో అక్క, మా ఇంట్లో కూడా బియ్యం దగ్గర పడ్డాయి. ఇక రేపో మాపో సీను నువ్వు బియ్యం బస్తా తీసుకొచ్చేయమని చెప్పాలి. అయ్యో సరే తీ చెల్లె. లత, ఆ కొన్ని మంచిని తీసుకురా. సరే. ఏమయ్యా, ఇంతకుముందు రావణ్ నచ్చిపోయిండు. మనం ఇవ్వాల్సిన 1,00,000 రూపాయలు 1 రోజులలో ఇవ్వకపోతే ఇంటికి తాళం పెడతా అన్నాడు, బజార్లో ఇస్తా అన్నాడు. అయ్యో ఏం చేద్దాం, ఇబ్బందులు అడిగినా 1 రూపాయి కొడతలేదు. ఏం పని చేద్దామన్నా తోటలేపాయి, కాపాడుకున్న ఇజ్జతంతో పోయేటట్టుండే. అయ్యో అట్లా బాధపడకయ్యా, అట్లా బాధపడితే అప్పు తీరుతుందా చెప్పు? దేవుడు మనకి ఏదో ఒక దారి చూపిస్తాడు, ఏదో ఒక పని చేసుకుని తీరుతుంది.
నువ్వు అట్లా బాధపడకు. ఏం చేయాలి? మా అయ్యవ్వ మమ్మల్ని శ్రీమంతులు లెక్క సాగింది. ఇవాళ వాళ్ళకు వంచిర్రు. నేనే పిచ్చి పనులు చేసుకుంటా, ఆ బిజినెస్ ఈ బిజినెస్ అని పెట్టుబడి పెట్టుకుంటా లాస్ అయితే. నాకంటే చిన్నోడు చూడు, తమ్ముడు, వానికి వంచింది వాడు కాపాడుకుంటా దర్జా ఉంటాడు. వాడిని ఎంత తెలివి, నాదెంత తెలివి. అయ్యో నువ్వు బాధపడకయ్యా. అన్ని రోజులు ఇట్లనే ఉంటాయా మనకు? దేవుడు ఏదో రోజు మనకో రోజు ఇస్తాడు. అప్పుడు అప్పులన్నీ తీరుతాయి కావచ్చు, మన బతుకులు కూడా మంచిగా అవుతాయి కావచ్చు. ధైర్యంతో ఎదుర్కోవాలయ్యా. ఇంకెప్పుడు వస్తుంది ఆ రోజు? ఆడు చూస్తుండగా పెరగబట్టే, వాడు పెరిగినట్టు మనం చేసిన అప్పులు కూడా పెరగబట్టే మనం వానికి అప్పులు మీదేసిపోతే వాడు రేపటికల్లా ఏమంటాడే మనం. నువ్వు గిట్లా ఊకే బాధపడకయ్యా. సపరేట్ ఒక పని చేద్దాం. మనం ఈ ఊళ్ళో ఉంటే బతకలేము, మనం పట్నం పోదాం. అక్కడ ఏదో తోచిన పని చేసుకొని బతుకుదాం. ఈ అప్పులన్నీ తీర్పుదామయ్యా. పట్నం పోదామా? పట్నం పోతే మనకెవరు ఇస్తారా పని? మనకెవ్వరు తెలిసే పట్నంలో? ముందుగా అయితే పట్నం పోదాం పావయ్యా. అక్కడ చాలా పనులు దొరుకుతాయి మనకు. ఏదో ఒక పని చేసుకొని బతుకుదాం. అవసరమైతే చెట్ల కింద ఉండేలా ఎత్తుకుదాం. మరి చిన్నోడు ఎట్లనే? చిన్నోని సంగత ఇప్పుడు మనం అక్కడ ఎక్కడ పోయి ఉంటామో తెలియదు కదా. కొన్ని రోజులు మీ తమ్మునోళ్ళ ఇంటికన్నా ఉంచుదాం. మనం అక్కడ పని నికురమైనాక చిన్నోని వదిలేకపోదాం అయ్యా. అప్పటిదాకా మీ తమ్ముని చెప్పు జరా. సరే. సీనా తమ్మి. అన్న ఏంది? అరే తమ్మి, నీకు నువ్వు మరదలకు ఒక ముచ్చట చెప్పాలి. మరదలు కూడా సరేనే. మాలతి, మాలతి ఇగరా. అన్న ఏంది? ఏ ముచ్చట్నే? అరే తమ్మి, మా పరిస్థితి చూస్తాను కదా, మా బాధలు ఎక్కువైతాయి, అప్పులు ఎక్కువైతాయి. ఇక్కడ ఏ పని చేద్దామంటే దొరుకుతలేదు తమ్మి. వదినే పట్నం పోయి పని చేద్దామంటే మేము పోయి పట్నంలో పని ఎంకలాడుకుంటాం. ఎంకలాడుకునేదాకా చిన్నోడిని దగ్గర ఉంచుకోరా తమ్మి. మీరు ఒక్క సాయం చేయాలి. ఏమంటావే? ఉంచుకుందామా? సరే ఉంచుకుందాం. సరే అన్న, చిన్నోన్ని మేము ఉంచుకుంటాం. వానికంటే ఎక్కువ ఏముంది మాకు. సరే తమ్మి. తమ్మి ఏదన్నా అప్పులు వచ్చి అడిగితే మా అన్న పట్నం ఏంటనేది చెప్పాం. ఊరికి పోయినా చెప్పుతాం. సరే అన్న. ఇంకా ఏం చేద్దాం మనం? తమ్మి చిన్నోడు జాగ్రత్తరా. మేము పట్నం పోయిన వాళ్ళకి ఫోన్ చేస్తాం. సరే. మంచిగా చూసుకోవాలి. నందు, ఏమైందిరా? నందు ఏమైంది? నాది నందులే. బావా బావా ఏమైంది? ఏమో బావ పడ్డాడు. అరే నందు ఏమైందిరా? హాస్పిటల్ తీసుకోపోందా. సార్ మా ఊరికి ఏమైంది సార్?
చిన్నోనికి హార్ట్లో హోల్ ఉంది. అట్లా ఊరుందా? మీరు ఎంత తొందరగా వీలైతే మీరు అంత తొందరగా హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళాలి. నేను చిట్టి రాసిస్తా, మీరు హాస్పిటల్కి వెళ్ళండి, సర్జరీ చేయించండి, ఆపరేషన్ చేయించాలి, తప్పదు అది. రాసిస్తున్నాం. సరే డాక్టర్. రైట్. బావా ఈ చిన్నోనికి గింత చిన్న వయసులోనే గిట్ల అయిపోయాయి. అవును గాని ఈ అక్కును బావ పోయి 2 నెలలు అవుతుంది, ఇంతవరకు ఫోన్ లేకపోయా, ముచ్చట లేకపోయా. అసలు వాళ్ళు ఉన్నారా లేరా? ఏమోనే, అన్న పోయినాకనే ఫోన్ చేస్తాడు. ఇప్పటికి 2 నెలలే, ఫోన్ లేకపోయా ఏం లేకపోయా. ఇగో మనం పట్నం పోదాం, పట్నం పోయి అలా కూర్చొని వెతుకుదాం, వాళ్ళు ఎక్కడ ఉన్నారో జాడ చేద్దాం. సరే బావా. అట్లనే చిన్నను కూడా పెద్ద ఆసుపత్రిలో చూపిద్దాం. సరే చూపెడదాం. ఇప్పుడు పంపా. నాని రారా. సరే దా. చేసుకోవడానికి ఒక పని దొరుకుతుంది. ఎప్పుడైనా అక్కడ కోరి ముంగడికి షాపులలో ముంగడి కోరి సార్ షాపులలో అడుగురు. ఏం లేదన్నా, రేపు ముమ్మడికో. అవును, పట్నం పోయి పని చేద్దాం. పట్నంలో మనకు పని ఎవరు ఇస్తలేరే. ఎవరు చూసినా గాడుంది పో గిడింది పో అంటారు కానీ ఎవ్వరు పని ఇస్తలేరే. ఎట్లనే ఇట్లా అయితే? గట్ల కాదయ్యా, ఇయ్యాలనే వచ్చినాం కదా, ఇప్పుడే తొందరపడి గట్లా బాధపడితే ఎట్లా చెప్పు. ఇక్కడ పని దొరకపోతే మళ్ళీ ఊళ్ళోకి పోతే ఆ రావణ్ నచ్చి మన ఇజ్జత్ మనం తిస్తాడే. మనం పని దొరకకుండా ఊళ్ళోకి పోతే సాగు మరణం తప్ప ఏం లేదు. ఇక చూడు, మనం ఊళ్ళకి ఎందుకు పోతామయ్యా, కొంచెం ఆలస్యమైనా ఈయన్నే ఎన్నో ఒక పని దొరకబట్టుకుందాం, ఖచ్చితంగా మనం అప్పులు తీర్పుకుందాం. మనం పని దొరకదాకా ఊళ్ళకే పోం, అర్థమైందా? నువ్వు బాధపడకు. పా గట్టు పోయి ఇట్లా ఏమన్నా అడుగుదాం పా. ఇక్కడ కూర్చున్నాం. మాలతి, అన్ను నువ్వు వదిలి ఏడ చూసినా దొరకలేకపోయా. ఏడున్నారు వాళ్ళు, ఎంతగానో తిప్పుదామే. ఏడే కూర్చున్నారు, కస్టమర్ వస్తారు, వెళ్ళిపోరి అన్న. సరే అంట, పోతాం. కోరి కస్టమర్ వస్తారు, పోతాం. కోరి. ఏడున్నావు, ఏం కాదా, ఏం చేస్తాం? నువ్వు విన్నావు, నేను పట్టుకుని వస్తా. బ్యాగులో పైసలు ఉన్నాయిరా, ఈ పట్నంలో మాకు ఎవరు తెలియదురా. అరే అయ్యో దేవుడా, ఇప్పుడు ఎట్లా ఏం కదా, జేబులో ఒక్క రూపాయి లేదు.
ఉన్న పైసలన్నీ ఆ బ్యాగులే ఉన్నాయి, జేబులో ఒక్క రూపాయి లేదు. ఈ పట్నంలో ఎట్లుండు ఏ కథ. మాలతి మాలతి ఇలా బిల్లు నువ్వు కట్టబడి మమ్మల్ని కట్టిపెట్టాడు నువ్వు చేసి మమ్మల్ని అరే అక్కడ కత్తి లాంటి ఫిగర్ ఉంది, పోయి రేటు మాట్లాడిరా. సరే అన్న మాట్లాడేస్తానే, నా రేటు కూడా నువ్వే కట్టాలి. మీ ఇద్దరిది నేనే కడతా. ఓకే. ఎంత రేటు? ముగ్గురు ఉన్నాం. ఎట్లా ఆడుతున్నారు అన్నా నన్ను కొట్టింది, అది నిన్ను కొట్టిందారా? దాని సంగతి చూద్దాం. ఏమే నువ్వు మావాడిని కొడతావా? నువ్వు ఇక్కడ కూర్చున్నది ఎందుకో తెలియదా నాకు? రాయే రాయే రాయే. రే దొంగ సస్యంలో రాగండి రా, వదలండి రా, వదలండి, చంపేస్తా మిమ్మల్ని. అరే ఒంటరిగా ఆడది కనబడితే మీలోని మగాడు మృగం అవుతున్నారా? ఛీ, ఏడవకురా, ఏడవకు, నేను ఉన్నాను కదా, ఏం భయపడకు. దొంగ సచ్చినోళ్ళు బాధపడకమ్మా. మాలతి మాలతి, అరే ఎటువైంది మాలతి? ఏడవకురా, ఏడవకు, నేను ఉన్నాను కదా, భయపడకు. ఎవరు వచ్చినా చంపేస్తా వాళ్ళని. ఏడవకమ్మా, ఏడవకురా. అయినా ఈ చీకట్లో ఇంత నైట్ టైంలో ఏం చేస్తున్నావు? ఈ ప్లేస్ అంత మంచిది కాదు. ఏడవకు, భయపడకు, కూర్చో, నేను ఉన్నాను కదా, కూర్చో అమ్మా, కూర్చో. మాలతి మాలతి మాలతి, ఏమైందిరా? ఎందుకు ఇంత చీకట్లో ఇక్కడ కూర్చున్నావు? ఒక్కదాని ఎందుకున్నావు ఇక్కడ? ఏం లేదక్క, మాది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కాదక్క. మాది వెమ్లవాడ దగ్గర నా పెళ్లి. మా అక్కను బావ పని చేద్దామని ఇక్కడ దాకా వచ్చిర్రు. వాళ్ళని వెతుక్కుంటా నేను మా బావ వచ్చినాం అక్క. ఇట్లా ఈ రోడ్డు మీకెళ్ళి నడుచుకుంటూ పోతుంటే ఎవడో మా బ్యాగ్ కొట్టేసిండు. మా బావ అని వెతుక్కుంటా పోయిండు అక్క. నేను నా కొడుకు అక్కడ కూర్చుంటే వాళ్ళు నా ఎంబడి పడ్డారు అక్క. భయపడి ఇక్కడ దాకా వచ్చినాం. సమయానికి నువ్వు వచ్చినావు అక్క, నీకు జీవితాంతం రుణపడి ఉంటా. థ్యాంక్స్ అక్క. మాలతి మాలతి, అక్కడ ఉంది మాలతి మాలతి. ఉక్కురా, ఉక్కు, నేను ఉన్నాను కదా. మాలతి బావా ఈడున్నావేంది? నువ్వేనారా ఈమె భర్తవి? నేనే అక్క. నీకేమన్నా బుద్ధిందారా? బ్యాగ్ కోసం ఆడదాన్ని ఒంటరిగా వదిలిపెట్టి పోతావా? కాస్త నేను రావడం లేట్ అయ్యేది ఉంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏమైపోయేదో తెలుసా నీకు? చాలా దారుణం జరిగిపోయేది. అవునా అక్క, చూసుకోలే అక్క. థ్యాంక్ యూ అక్క. సరే గాని అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? ఏం పని మీద వచ్చారు ఇక్కడికి? మా అన్నను వదిలే పని కోసం హైదరాబాద్ వచ్చింది అక్క. వాళ్ళని వెతుకుంటే ఇటు దాకా వచ్చినాం. సరే గాని ఏమన్నా తిన్నారా పొద్దుటి నుండి? ఏం తినలేదు అక్క. సరే నాతో రండి మీరు. ఇంత రాత్రి మీరు ఎక్కడికి పోతారు కానీ ఈ రోజు నైట్ ఈ లాడ్జిలో ఉండండి. నేనే డబ్బులు కడతాను. ఈ లాడ్జి ఓనర్ నాకు తెలిసిన ఆయన్నే. రేపు పొద్దుటే లేసి వెళ్ళిపోండి మీరు, సరేనా? సరే అక్క. పదండి. అరే ఒక రూమ్ ఉంటే ఇవ్వు. ఈ రోజు వీళ్ళు నైట్ ఇక్కడే పడుకుంటారు. రేపు పొద్దుటే లేసి వెళ్ళిపోతారు. ఆ డబ్బులు నేనే కడతాను, ఓకేనా?
సరే అక్క. ఇవ్వు. ఈ రోజు నైట్ పడుకోండి ఇక్కడే. నేను ఫుడ్ పంపిస్తా, తిని పడుకోండి. రేపు పొద్దున్న లేసి వెళ్ళిపోండి, సరేనా? సరే పోయినా అక్క మంచిదే. అవునండి. రాత్రికి మన వీడుందాం ఇంకా అక్క దేవాల మంచిగా రూమ్ ఉంటాం. టైం పక్క రాకుంటే ఘోరమైంది. ఇదే రూమ్. ఫ్యాన్ ఇట్లా కూర్చో. అరే ఏమయ్యా ఈ అన్న వదనలు ఎక్కడ ఉన్నారో ఏమో. ఇంకెంతగానం తిరుగు, దొరుకుతారా ఇంతగానం తిరిగితే? దొరకబట్టాలని వాళ్ళు ఏడున్నారో జాడ తీయాలి. లేకపోతే ఇట్లనే ఇప్పటికి 2 నెలలే ఫోన్ లేకపోయి ఏం లేకపోయి వీడు అమ్మ అమ్మని వీడు వెంకటిలా పట్టి ఇలాగోలా అలా జాడ కొట్టుకోవాలి. సరే బావ. అరే నందు, అయ్యో నందు, నందు ఏమైందా? అయ్యో ఏమయ్యా, వీనికి జ్వరం బాగా వచ్చినట్టున్నది. ఈ మెడికల్ షాప్ కి తారకెళ్ళి తీసుకురా పో. సరేనే తీసుకుని వస్తాం. బావా తొందరగా. సరేనే తొందరగా వస్తాం. అది ఊకోరా నాన్న, బాబాయ్ తొందరగా వస్తాడు. ఇక ఎటు పోతాండ్రు? ఇప్పుడే వచ్చి ఇప్పుడే పోతా ఏంటి ఆ రూమ్లా కష్టం ఉంది. నువ్వు పోతా రూమ్లో. నీకేమైనా కావాలా చెప్పు. నీకేమైనా కావాలా? నీకేమైనా కావాలంటే నాకు చెప్పు, నీకన్నీ చెప్తాను. నాకేమద్దు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. సరే వెళ్తా, కానీ నీకేమైనా కావాలంటే నాకు చెప్పు, కిందనే ఉంటా. వెళ్తున్నా, నీకేమైనా కావాలంటే చెప్పు. అవ్వా నేను ఓటు వేసుకుని అర్థం కాదు, నాతో ఏం పని లేదమ్మా. ఇది పట్టుకోవా. మళ్ళీ ఎందుకు వచ్చినవరా? ఎందుకు వచ్చిందా? అక్క ఫుడ్ పంపించింది. నాకు ఇప్పుడు ఆకలి అయితే లేదు. నాకు ఈ ఫుడ్ అంటే ఏమద్దు, నువ్వు ఇక్కడ చదువు. అంతంటేనే ఇష్టం, పక్కపోయి నేను అడుగుతా. రే నువ్వు ముందు ఇక్కడ చదువు. సరే నీ ఇష్టం. అయ్యో దేవుడా, మెడికల్ షాప్ ఎక్కడుంది? ఒక్క హాస్పిటల్ కనబడుతుంది, ఒక్క మెడికల్ షాప్ కనబడతలేదు. ఏం చేయాలి దేవుడా? ఏడు మెడికల్ షాప్ ఇక్కడ ఉంది. మెడికల్ షాప్ అన్న, మా అన్న కొడుక్కి బాగా జ్వరం వచ్చిందే. 6 సంవత్సరాలు ఉంటాడు. దయచేసి అన్న మందులుంటిగే. సరే ఇస్తాం.
సరిపోతా అనేది ఓకే అన్న మీ పైసలు తీసుకోండి అరే లాడ్జ్ ఎక్కడుంది లాడ్జ్ రూట్ ఏది తొవ్వేది అయ్యో దేవుడా నేను ఇప్పుడు ఈ మెడికల్ షాప్కి ఏ రోడ్ల నుంచి వచ్చిన ఏ తోవ నుంచి వచ్చిన అరే అయ్యో దేవుడా రాత్రి పూట ఏం కనబడతలేదు నాకు ఏ తోవ దొరుకుతలేదు ఏ రంగా వచ్చిన అసలు నేను అయ్యో దేవుడా తోవ దొరుకుతలేకపోయా నాకు అయ్యో నేను ఏ రంగా వచ్చిన మెడికల్ షాప్కి నా హాలత్ ఎక్కడుంది చిన్న అయ్యో దేవుడా నేను ఉన్న లాడ్చేది రూమ్ ఏది ఈ తోవ దొరుకుతలేదు కదా నాకు అయ్యో నందు జ్వరం వచ్చింది ఈ మందులు లేకపోతే ఎట్లా ఇప్పుడు దేవుడా తువ్వ దొరుకుతలేదుగా ఒక్క మనిషి కూడా లేరు ఇక్కడ వాళ్ళు అన్న ఉన్నారు ఈ అన్నని అడుగుతా పోయి అన్నా అన్నా ఈ లాడ్జి తెలుసా అనే ఎలాంటి తెలియదు అన్న ఎవరు మీరు మాది నాంపల్లి అన్న వెంబడి దగ్గర ఉంటది ఎక్కడ ఇక్కడ ఏ లాడ్జి తెలియదు అన్న లాడ్జి తెలియదు లాడ్జి పేరు తెలియదు అన్న మర్చిపోయినా తువ్వ వెళ్తలే అన్న కానీ ఇట్లా ఇట్లా బిల్డింగ్ లే ఉంటది అన్న జర మాలతి 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 మాలతి